గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్ లో ఎంట్రోపీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే అసలు టెంపరేచర్ టీకి ఎంట్రోపీకి మనం డినోట్ చేసింది ఏంటంటే ఎస్ కదా, టీకి ఎస్ కి మధ్య ఉన్నటువంటి గ్రాఫ్. అంటే ఎంట్రోపీకి టెంపరేచర్ కి గ్రాఫ్ వేస్తే దాన్ని ఏమంటారంటే టీఎస్ డయాగ్రామ్ అంటారు. మన పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీఎస్ డయాగ్రామ్ గురించి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నారు మనకి. దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే టీఎస్ డయాగ్రామ్. ఓకే, ఈ టీఎస్ డయాగ్రామ్ ని డ్రా చేయాలంటే ఒకసారి కార్నాట్స్ ఇంజిన్ నేర్చుకున్నాం కదా మనం. ఆ కార్నాట్స్ ఇంజిన్ లో ఉన్నటువంటి పీవీ డయాగ్రామ్ ని వేస్తే కనుక ఆ పీవీ డయాగ్రామ్ యొక్క కన్వర్షన్ ఈ టీఎస్ డయాగ్రామ్. మరి ఆ పీవీ డయాగ్రామ్ ఏంటి? వాల్యూమ్ ని ఎక్స్ యాక్సిస్ పైన, ప్రెషర్ ని వై యాక్సిస్ పైన మనం తీసుకుని అక్కడ గ్రాఫ్ వేసాం మనం. అప్పుడు అక్కడ తీసుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ఏ టు బి తీసుకున్నాం. అక్కడ సోర్స్ టెంపరేచర్ వచ్చేసి T1 అన్నాం మనం. తర్వాత సికి వచ్చి ఇక్కడ టెంపరేచర్ అన్నది కాన్స్టెంట్ చేంజింగ్ T1 టు T2. నెక్స్ట్ ఈ పాయింట్ ని ఏబిసి, ఈ పాయింట్ డి అన్నాం మనం. ఈ ప్రాసెస్ అన్నది ఒక సైక్లిక్ ప్రాసెస్ అని, దాంతో పాటు అది ఒక రివర్సిబుల్ ఇంజిన్ అని కూడా అక్కడ చెప్పాం మనం. ఇప్పుడు ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి డికి, మళ్ళీ డి నుండి ఏకి జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ సైక్లిక్ అని చెప్పేసి కూడా అన్నాం మనం. ఇక T1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉండి ఇదేమో సోర్స్ అని, ఇదేమో సింక్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ జరిగేటటువంటి ఎక్స్పాన్షన్ ఏంటంటే ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. ఇక్కడ ఏంటమ్మా ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. ఇది వచ్చేసి ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇదేంటిది ఐసోథెర్మల్ కంప్రెషన్. మీకు గుర్తుంది కదా, సింక్ టెంపరేచర్ ఎంత T2. అలాగే ఇదేంటమ్మా ఇడియాబాటిక్ కంప్రెషన్. ఇలా మనం అక్కడ పీవీ డయాగ్రామ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పీవీ డయాగ్రామ్ ని మనం దేంట్లోకి టీఎస్ డయాగ్రామ్ లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే అసలు పీవీ డయాగ్రామ్ ప్రాపర్టీస్ మీకు తెలిసి ఉండాలి కదా. ఆల్రెడీ చెప్పుకున్నాయి. పీవీ డయాగ్రామ్ లో మనం ఏం చెప్పాం, ఏ నుండి బికి చూసుకుంటే కనుక దాన్ని ఏమన్నా మనం ఐసోథెర్మల్ అని అన్నాం. ఐసోథెర్మల్ అంటే అర్థం ఏంటి? టెంపరేచర్ కాన్స్టెంట్. ఐసోథెర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. మరి ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్ గా ఉంటుందని మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్ లో. ఎంట్రోపీ కాన్స్టెంట్ గా ఉంటుంది అని డిస్కస్ చేసాం మనం. అంటే దీన్నే కనుక నువ్వు టెంపరేచర్ కి ఎంట్రోపీకి మధ్య నువ్వు కనుక గ్రాఫ్ వేయాలని అనుకుంటే అక్కడ ప్రెషర్ పెంచితే టెంపరేచర్ కూడా పెరుగుతుంది, ప్రెషర్ తగ్గిస్తే టెంపరేచర్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ప్రీవియస్ గా. అంటే ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆర్ ప్రొపోర్షనల్. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎంట్రోపీని ఎక్స్ యాక్సిస్ పైన, టెంపరేచర్ ని వై యాక్సిస్ పైన తీసుకుని దీన్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది టెంపరేచర్, అలాగే ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. టెంపరేచర్ ఎక్కడ తీసుకున్నాను? వై యాక్సిస్ పైన. ఎంట్రోపీని వచ్చేసి ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుని నేను ఇక్కడ గ్రాఫ్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కనుక మీరు గమనిస్తే ఈ గ్రాఫ్ నుండి ఈ గ్రాఫ్ డ్రా చేయాలి. అంటే టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ పెరుగుతుందని కాబట్టి రెండు కూడా సేమ్ పాయింట్, సేమ్ ఇదే డయాగ్రామ్. జస్ట్ కానీ ఎంట్రోపీ అనేది ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే బెండ్ వచ్చిన కర్వ్ మీరు ఆ బెండ్స్ చూపించడానికి లేదు, ఇంకా స్ట్రైట్ లైన్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది అలాగా సోర్స్ టెంపరేచర్ వచ్చేసి T1 అని అంటున్నాను కాబట్టి ఇక్కడ దీన్ని T1 అని తీసుకుంటున్నాను నేను. T1 పాయింట్. ఓకే, ఇది ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ అనమాట. ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ, ఎండింగ్ పాయింట్ వచ్చేసి బి ఎక్స్పాన్షన్ లో. అక్కడ నుండి ఏమైందంటే బి నుండి సికి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో మనం ఏం చెప్పాం, ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్ అని చెప్పాను నేను. అందువల్ల స్ట్రైట్ లైన్ తో డినోట్ చేశాను. ఓకే, మళ్ళీ సి నుండి ఎక్కడికి వెళ్తుంది? అది డి పాయింట్ కి వెళ్తుంది. డి నుండి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఏ పాయింట్ కి వెళ్తుంది డైరెక్షన్ లో. ఓకే, అదొక రెక్టాంగులర్ బాక్స్ వచ్చింది మనకు అక్కడ. ఎందుకంటే దీన్ని కన్వర్ట్ చేశాం కాబట్టి, టీఎస్ డయాగ్రామ్ లో కన్వర్ట్ చేశాం కాబట్టి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండేది ఏంటి? ఎంట్రోపీ. ఐసోథెర్మల్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండేది ఏంటి? టెంపరేచర్. మరి ఈ ప్రాసెస్ ఏ టు బి ఉన్న లైన్ ఏంటది? ఐసోథెర్మల్ ప్రాసెస్. దట్స్ వై టెంపరేచర్ కాన్స్టెంట్ అట్ T1. అక్కడ T1 అన్నది ఏంటంటే సోర్స్ టెంపరేచర్ ని డినోట్ చేస్తుంది. మరి అలాగే ఇక్కడ నువ్వు గమనిస్తే కనుక దీని ఫస్ట్ పాయింట్, దీన్ని నేను ఏమనుకుంటున్నానంటే ఇది ఎంట్రోపీ కర్వ్ కాబట్టి ఇనీషియల్ పాయింట్ ని S1 అనుకుంటున్నాను నేను. ఈ పాయింట్ వచ్చేసి S2 అనుకుంటున్నాను. ఓకే, అలాగే ఇక్కడ కూడా టెంపరేచర్ కాన్స్టెంట్ కదా. ఇదే టెంపరేచర్, ఇది సోర్స్ టెంపరేచర్, ఇదే టెంపరేచర్ సింక్ టెంపరేచర్. మరి సింక్ టెంపరేచర్ మనం ఏమని చెప్పాం?
T2 అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఈ పాయింట్ కూడా ABCD కదా, ఈ పాయింట్ నేను ఏమనుకుంటున్నానంటే ఈ పాయింట్ E అనుకోండి, ఈ పాయింట్ F అనుకోండి. మన అండర్స్టాండింగ్ కోసం ఈ పాయింట్ E, ఈ పాయింట్ F అనుకోండి. అనుకుంటే ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటి? ఐసోథెర్మల్ ప్రాసెస్. A to B ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు టెంపరేచర్ ఎక్కడ ఉంది? T1 దగ్గర ఉంది. అలాగే B to C కంప్రెషన్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అప్పుడు S2 దగ్గర. అంటే మీరు గమనించండి ఇక్కడ ఇనీషియల్ గా ఏ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎంట్రోపీ వాల్యూ ఎంత అంటే S1. ఏ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎంట్రోపీ వాల్యూ S1. మరి ఎంట్రోపీ ఏ నుండి బికి వెళ్ళినప్పుడు ఎంతకి వెళ్ళింది? S2కి వెళ్ళింది. అంటే ఎంట్రోపీలో ఇంక్రీజ్ ని గమనించవచ్చు. ఎక్కడమ్మా? ఏబి కర్వ్ చూసినప్పుడు, ఏబి లైన్ చూసినప్పుడు ఏవి ఇంక్రీజ్ అవుతుంది? ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ అయింది? S1 నుండి S2కి ఇంక్రీజ్ అయింది. మరి అసలు ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఏం చెప్తాం మనం? S2 మైనస్ S1 అని చెప్పేసి చెప్తాం. మరి అక్కడ ఇది T1 అన్నది హై టెంపరేచర్ దగ్గర ఉంది, T2 అన్నది లో టెంపరేచర్. ఎందుకంటే T1 అన్నది సోర్స్ టెంపరేచర్ ఎప్పుడు కూడా హై ఉంటుంది, సింక్ టెంపరేచర్ ఎప్పుడు లో ఉంటుందని చెప్పాం కదా. మరి హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ కి అది వస్తుంది. మరి హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్ కనుక వస్తుంటే అక్కడ ఏదైతే హీట్ ని అది తీసుకుందో, ఇంజిన్ హై టెంపరేచర్ దగ్గర ఏదైతే హీట్ ని తీసుకుందో ఆ హీట్ ని నేను ఏమనుకుంటున్నానంటే Q1 అని అనుకుంటున్నాను. ఆ హీట్ ని ఏమనుకుంటున్నానమ్మా? నేను Q1 అని అనుకుంటున్నాను. మరి అక్కడ ఉండేటటువంటి టెంపరేచర్ వచ్చేసి T1. మరి ఎంట్రోపీలో వచ్చినటువంటి ఇంక్రీజ్ ఎంత? S2 మైనస్ S1. అంటే ఇక్కడ ఎంట్రోపీలో వచ్చినటువంటి ఇంక్రీజ్ వాల్యూ ఇది. మరి ఇక్కడ మీరు గమనిస్తే T1 అని వచ్చింది కదా, అక్కడ మనకి అక్కడ ఏమొచ్చిందమ్మా? T1 అని వచ్చింది. ఓకే, T1 అని వచ్చినప్పుడు ఐసోథెర్మల్ కంప్రెషన్ ద్వారా మనం కనుక మాట్లాడితే, ఇక్కడ T1 గురించి కనుక మాట్లాడితే, T1 అంటే ఏంటి చూడండి నా గ్రాఫ్ లో. T1 అంటే కనుక AF చూసుకోండి. ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడకున్న డిస్టెన్స్, ఈ గ్రాఫ్ లో ఇక్కడ నుండి ఇక్కడకున్న డిస్టెన్స్ ఎంత? AF కదా. దట్స్ వై T1 ప్లేస్ లో ఏం రాయొచ్చు? AF రాయొచ్చు. AF ఇంటూ మరి అలాగే S2 మైనస్ S1 అని అంటున్నాను. S2 వాల్యూ ఎంత? B. S1 వాల్యూ ఎంత? A. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అంటే ABA కదా. అంటే S2 మైనస్ S1 ప్లేస్ ఏం రాయొచ్చమ్మా? ఏబిని అక్కడ రాయొచ్చు. అంటే అక్కడ మీరు గమనిస్తే మనకు అక్కడ ఏరియా వచ్చింది, గమనించండి. ఏంటది? ABAF. AB సారీ ఓకే, జస్ట్ వెయిట్ అమ్మా. అంటే చిన్న కన్ఫ్యూజ్ లేకుండా చేద్దాం అనుకుంటాను. ఇక్కడ ఏం కంగారు పడదు. ఇక్కడ T1 అంటే ఏంటి? AF ఇంటూ అలాగే S2 మైనస్ S1 అంటే S2 మైనస్ S1 వాల్యూ ఇక్కడ చూస్తే AB. ఓకే, AF ఇంటూ AB. మరి ఇది ఒక రెక్టాంగిల్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ మధ్యలో లైన్ కూడా పక్కన పెట్టండి. అప్పుడు చూస్తే ఇది ఒక రెక్టాంగిల్. రెక్టాంగిల్ కి లెంత్ వాల్యూ నీకు తెలిసిపోయింది. ఎంత లెంత్ వాల్యూ? AF అంటే లెంత్ ఇది. అలాగే విడ్త్ కూడా నీకు తెలిసిపోయింది. ఎంత తెలిసిపోయింది? AB అని తెలిసిపోయింది. అంటే ఇక్కడ లెంత్ ఇంటూ విడ్త్ అంటే మనం ఏం చెప్తాం? రెక్టాంగిల్ కి సంబంధించి ఏరియా అని చెప్తాం. మరి దేని ఏరియా అంటే ఇక్కడ ఉన్నటువంటి రెక్టాంగిల్ ఏరియా కదా. మరి ఆ రెక్టాంగిల్ ఏంటి? ఏరియా ఆఫ్ AB అండ్ EF. AB EF ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా కదా ఇక్కడ వచ్చిన ఆన్సర్ నీకు. అలాగే మనకి ఇక్కడ చూస్తే X యాక్సిస్ దగ్గర చూడమ్మా మీరు. ఇక్కడైతే కనుక ఏమైంది? S1 నుండి S2కి ఇంక్రీజ్ అయింది AB పాయింట్ దగ్గర. కానీ ఇక్కడ ఇది ఇలా రివర్స్ లో వెళ్తున్నప్పుడు C నుండి Dకి ఏమవుతుంది? కంప్రెషన్ కదా. అంటే ఏమవుతుంది? తగ్గుతుంది. మరి ఎంత తగ్గుతుందంటే S2 నుండి S1కి అక్కడ తగ్గుదలని మనం గమనించవచ్చు. అంటే అప్పుడు అక్కడ హీట్ గురించి నువ్వు మాట్లాడితే Q2 ఈక్వల్ టు T2 అంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ T2 కాబట్టి T2 ఇంటూ S2 మైనస్ S1 అని చెప్పవచ్చు. మరి T2 ఇంటూ S2 మైనస్ S1 చెప్తే T2 వాల్యూ గురించి నువ్వు చెప్తున్నావు కదా. మరి T2 అంటే ఏంటి చూడ ఇక్కడ. T2 అంటే ఈ లైన్ కదమ్మా. ఇక్కడ ఉన్నటువంటి T2 ఇక్కడ ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే. కాబట్టి ఎంత ఉంది? DF. అంటే T2 ప్లేస్ లో నువ్వేం రాయొచ్చు? DF అని రాయొచ్చు. నెక్స్ట్ S2 మైనస్ S1.
మరి S2 మైనస్ S1 అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చెప్తున్నావు కాబట్టి నువ్వు దాన్ని ఏం రాయొచ్చు, క్రాస్ సిడిఏ కదా. S2 మైనస్ S1 అంటే ఈ పార్టే కదా, కాబట్టి నేను దాన్ని ఏం రాశానంటే సిడి అని రాశాను. ఇప్పుడు చూడండి, ఈ రెక్టాంగిల్ కి సంబంధించి నీకు లెంత్ వాల్యూ వచ్చింది, విడ్త్ వచ్చింది నీకు. మరి ఈ రెండు వాల్యూస్ వస్తే కనుక ఏరియా కదా అది. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే కనుక ఆ మల్టిప్లికేషన్ వాల్యూ ఏంటది, ఏరియా. మరి అక్కడ ఉన్నటువంటి రెక్టాంగిల్ ఏంటది, సిడిఈఎఫ్ అంతే కదా, అదే కదా రెక్టాంగిల్. అంటే దాన్ని ఏమంటాను నేను, ఏరియా ఆఫ్ డిసిఈఎఫ్, ఏరియా ఆఫ్ డిసిఈఎఫ్. అదే నేను ఇప్పుడు కనుక అవైలబుల్ ఎనర్జీ పర్ సైకిల్ కన్వర్టెడ్ ఇంటూ యూజ్ఫుల్ వర్క్ అంటే, కన్వర్టెడ్ ఇంటూ యూజ్ఫుల్ వర్క్ ఎంత వర్క్ గా అది కన్వర్ట్ చేయబడింది, కన్వర్టెడ్ ఇంటూ యూజ్ఫుల్ వర్క్ అంటే అప్పుడు నీకు అక్కడ ఏమొచ్చిందమ్మా, రెండు హీట్లు నీకు అక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి Q2 అని కనిపిస్తుంది, ఇంకోటి Q1 అని కనిపిస్తుంది. మనకు Q1 చూస్తే కనుక ఇంక్రీజ్, ఇది Q2 అంటే డిక్రీజ్. అంటే ఇంక్రీజ్ లో నుంచి డిక్రీజ్ కనుక చేసేస్తే అక్కడ నెట్వర్క్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఈ వాల్యూని ఏమంటాం మనం, Q2 మైనస్ Q1 అని చెప్పొచ్చు. మరి Q2 మైనస్ Q1 చెప్తే ఇక్కడ Q2 అంటే ఏంటి, ఏరియా డిసిఈఎఫ్, ఏరియా డిసిఈఎఫ్ మైనస్, మరి అలాగే Q1 అంటే ఏరియా ఏబిఈఎఫ్ మైనస్, సారీ మన ఇక్కడ రాంగ్ చేసాం, ఇక్కడ Q1 పెద్దది Q2 చిన్నది కాబట్టి Q1 మైనస్ Q2, Q1 మైనస్ Q2 ఈక్వల్ ఏంటమ్మా, ఏబిఈఎఫ్ ఏరియా ఏబిఈఎఫ్ మైనస్ ఏరియా డిసిఈఎఫ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఏబిఈఎఫ్ అంటే ఇది ఏబిఈఎఫ్, ఈ పెద్ద రెక్టాంగిల్ అది. అలాగే డిసిఈఎఫ్ అంటే ఏంటి, ఈ చిన్న రెక్టాంగిల్. ఈ పెద్ద రెక్టాంగిల్ నుంచి ఈ పార్ట్ కనుక తీసేస్తే మిగిలిది ఈ పార్టే కదా. ఈ టోటల్ రెక్టాంగిల్ నుంచి ఈ పార్ట్ కనుక తీసేస్తే ఇంకా మిగిలిది ఈ పార్టే కదా. మరి అక్కడ ఉండే పార్ట్ వాల్యూ ఎంత అంటే ఏబిసిడి. అంటే ఫైనల్ గా నువ్వు Q1 మైనస్ Q2 కడితే వచ్చినటువంటి వాల్యూ ఏరియా ఏబిసిడి వచ్చిందన్నమాట. ఏంటదమ్మా, నెట్ వర్క్ అన్నమాట. అయితే మనం ఇక్కడ చూస్తే మనకు తెలిసినటువంటి ఫార్ములా, ఎఫిషియన్సీని కనుక క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి, Q1 మైనస్ Q2 బై Q1. ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటమ్మా, Q1 మైనస్ Q2 బై Q1 ఏటా ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1. మరి ఇక్కడ చూస్తే నువ్వు Q1 మైనస్ Q2 వాల్యూని కట్టావు, ఏమొచ్చింది నీకు, ఏరియా ఏబిసిడి వచ్చింది నీకు, అవునా కాదా, ఏరియా ఏబిసిడి బై, మరి Q1 అంటే ఏరియా ఏబిఈఎఫ్. మరి దీని నుండి ఎలా ఇస్తుంది, ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి దీన్ని ఏబి ఇంటూ సిడి కింద రాయొచ్చు కదా. దాన్ని ఎలా రాయచ్చమ్మా, ఏబి ఇంటూ ఏడిగా రాయచ్చు. ఎందుకంటే ఇక్కడ రెక్టాంగిల్ ఎలా ఉందనుకుంటే ఏబిసిడి, ఇప్పుడు ఇది లెంత్, ఇది బ్రెడ్త్. అప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏబి ఇంటూ బీసీ కింద రాసుకోవచ్చు, లేకపోతే ఏబి ఇంటూ ఏడి కింద కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇది కూడా లెంత్ అవుతుంది కాబట్టి. ఓకే, నేను ఇక్కడ ఏబి ఇంటూ ఏడిగా రాస్తున్నాను. అలాగే ఈ రెక్టాంగిల్ చూడండి, ఏబిఈఎఫ్ అనుకుంటే కనుక ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్, ఇది కూడా బ్రెడ్త్, ఇది లెంత్. ఇప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏం చెప్పొచ్చు, ఏబి ఇంటూ నువ్వేం చెప్పొచ్చమ్మా, ఏఎఫ్ అని చెప్పేసి రాయొచ్చు. ఎందుకంటే ఇది బ్రెడ్తే కాబట్టి ఏఎఫ్ అని చెప్పి రాస్తున్నాం. అప్పుడు ఏబి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు నీకు వచ్చేది ఏంటమ్మా, ఏడి బై ఏఎఫ్. ఓకే, ఒకసారి మీరు వీడియోని కొద్ది కనుక వెనక్కి కనుక పాస్ చేసి చూస్తే ఇక్కడ ఈ కర్వ్ ఏంటిది, ఐసోథెర్మల్ కర్వ్. ఈ కర్వ్ ఏంటంటమ్మా, ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. అక్కడ ఏంటది, ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. మరి ఏ నుంచి డికి జరిగింది ఏంటి అంటే, ఏ నుంచి బి, ఇది ఇలా కాదు, జస్ట్ వెయిట్. ఓకేనమ్మా, నేను మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం అక్కడ మాట్లాడేది ఏంటి, ఏడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు.
డి. మరి ఏడి అంటే కనుక ఇక్కడ చూస్తే ఇది ఎడియాబాటిక్ కంప్రెషన్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? T2 టు T1 జరుగుతుంది. అంటే అక్కడ ఏడి అంటే ఏం రాయొచ్చు నువ్వు? T1 మైనస్ T2 కదా బై. మరి అలాగే ఏఎఫ్ అంటే కనుక ఇది, ఏఎఫ్ అంటే ఇది, అంటే ఏ నుంచి బికి చూసినా నువ్వు ఈ నుంచి ఎఫ్కి చూసినా రెండు కూడా ఒకటే కాబట్టి ఏఎఫ్ వాల్యూ అంటే కనుక ఈ వాల్యూ అన్నమాట. మరి ఈ వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత? T1. దట్స్ వై ఇది T1. మరి T1/T1 అంటే 1 మైనస్ T2/T1. మీరు ఒక గమనించారా? మనం అక్కడ కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ కట్టినప్పుడు కూడా మనకు నీటా వాల్యూ ఏమొచ్చిందమ్మా? 1 మైనస్ T2/T1 అన్నది వచ్చింది. అంటే దీని నుండి మనం ఏం చేయొచ్చు? ఒక ఈ ఎంట్రోపీ డయాగ్రామ్ ఉపయోగించి, అంటే టిఎస్ డయాగ్రామ్ ఉపయోగించి మనం ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఒక హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ, అంటే అక్కడ మనం కార్నాట్స్ ఇంజిన్ తీసుకున్నాం కదమ్మా, కార్నాట్స్ ఇంజిన్ ఇలాంటి వాటి యొక్క ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా దాంతో పాటుగా చూసుకుంటే కనుక అంటే ఎంత ఫ్యూయల్ యూజ్ చేయాలి అన్నది కూడా మనం అక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే దీన్ని ఇంకా మెట్రాలజీ డిపార్ట్మెంట్ లో కూడా మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు టిఎస్ డయాగ్రామ్ ని. ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నాయి ఈ టిఎస్ డయాగ్రామ్ కి ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే అమ్మా. ఈ లెక్చర్ కనుక మనకి క్లియర్ గా అర్థం కావాలంటే ఒకసారి కార్నాట్స్ ఇంజిన్ లెక్చర్ మీరు చూసి కనుక ఈ లెక్చర్ చూసినట్లయితే మనం దీన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఫైనల్ గా ఇక్కడ మనం నేటా ఈక్వల్ టు 1 మైనస్ T2/T1 ని ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్స్ ఇంజిన్ ఏదైతే ప్రూవ్ చేసామో ఇక్కడ కూడా మనం అదే ప్రూవ్ చేయగలిగాం. అంటే ఒక ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ టిఎస్ డయాగ్రామ్ ని యూజ్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.